నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఆర్ఎస్ పథకాలు చిరస్మరణీయం. మాజీ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ నేతల ఘన నివాళి. కొనసాగుతున్న రైతుల యూరియా కష్టాలు సరిపడా సరఫరా చేయాలని డిమాండ్. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల నిరసనలు. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కాంగ్రెస్ కు హితవు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణాలు, గ్రామాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైఎస్ పాలన స్వర్ణయుగమని, పేదలు, రైతుల కోసం ఆయన అమలు చేసిన పథకాలు చిరస్థాయిలో నిలిచిపోతాయని ఆ పార్టీ నాయకులు కొనియాడారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ సీఎం వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. 108, 104 సేవలు, రైతులకు ఉచిత విద్యుత్ మద్దతు ధర, ఫీజు రియంబర్స్ వంటి పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు చేయ తలపెట్టినటువంటి ఒక కార్యక్రమాలని చెప్పక తప్పదని చెప్పంటున్నాను నేను. వారి పంచే కట్టులోనే ఒక రైతు మూర్తి బిగుస్తుండని చెప్పండి. రైతాంగానికి ఉచిత విద్యుత్ సరఫరాతోని అత్యధికంగా లబ్ధి పొందుతున్నది మన తెలంగాణ ప్రాంత రైతాంగం అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. మరి నాకు ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతి కానీ, వర్ధంతి కానీ వారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం అంటే నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక కుటుంబ పరంగా ఆత్మీయుని కోల్పోయినటువంటి ఒక భావన నేను కలిగి ఉన్నాను చెప్పండి. నా ప్రజా జీవితం, శేష జీవితం ఉన్నంత వరకు ఏది ఇస్తుందో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా తెలంగాణ ప్రాంతం రైతాంగం, రైతు కూలీలు, దళితులు, బలహీన వర్గాలు, మా అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం సోదరులే కానీ, ఆడబిడ్డలే కానీ అందరి సంక్షేమం కొరకు పాటుపడడం ఏదైతుందో నా వంతు బాధ్యత భావిస్తానని చెప్పని నేను మరొక్కసారి ఆ మహాత్మునికి ఏదైతుందో నివాళులు అర్పిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఫ్యాక్స్ డైరెక్టర్ కేసెడ్డి నర్సారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. పేద ప్రజలకు కానీ ఎల్లవేళ అందుబాటులో ఉండి 5 సంవత్సరాలు పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన వారి వినలేని సేవ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రజల గుండెలలో నిలిచిన మహానేత వైఎస్ఆర్ గారు. మరి వైఎస్ఆర్ ఆచార్య సాధన కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా సందర్భం తెలుపుకుంటూ వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ మరి వారు లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నాం. వారి ఆశయాలు మాత్రం ఇప్పటికి కొనసాగించడానికి మా పెద్దల గవర్నర్లు మరి విప్ గారు ఇక్కడ సాధిస్తున్నారు. అన్ని ఆశయాలు కానీ, అన్ని పథకాలు కానీ, అదొకటే కాదు, గరీబీ ఆటం నిదానంతో కానీ, నిరుద్యోగులకు ఉద్యోగం కానీ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీంరెడ్డి మహేశ్వర్ రెడ్డి, నాగుల వంశీ, కౌడగాని వెంకటేష్, స్తంభ లక్ష్మీరాజం, ఏనుగుల కనకయ్య పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బోయినపల్లి శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానుభావులు మరి ఈ రాష్ట్ర ప్రజలకు దూరమై 16 సంవత్సరాలు అవుతుంది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల పెన్నిది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటిగా రైతు రుణమాఫీ కానీ, ఉచిత విద్యుత్ కానీ, మరి పావుల వడ్డీ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఎన్నో పథకాలు తీసుకొచ్చి
రాష్ట్ర ప్రజలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని తిప్పాపూర్ వద్ద కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విప్ ఆది శ్రీనివాస్ హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి ఆలోచన ధోరణి ముందుకు తీసుకుని పోతున్న ప్రక్రియ చేస్తూ ఈ కార్యక్రమంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ వాదులు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని వారి ఆలోచన విధానాన్ని ఈ తరానికి వారిచ్చిన స్ఫూర్తిని ఈ తరానికి యువతకు అందించేటువంటి కార్యక్రమం చేయడం. ప్రధానంగా రాజశేఖర్ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే విధంగా ఎవరు కష్టాల్లో ఉన్నా వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పువ్వులు వేసి నివాళులర్పించారు. నేటి యువత వైఎస్ఆర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, ధర్మపురి శ్రీనివాస్, మధు, అజయ్ పాల్గొన్నారు. ఈ దేశమే ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా కార్యక్రమాలు తీసుకున్నటువంటి గొప్ప మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అని చెప్పక తప్పదు. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క చందుర్తి అదేవిధంగా వేములవాడకు సంబంధించినటువంటి బెట్ట ప్రాంతమైనటువంటి వేములవాడ నియోజకవర్గంలో ఈ మండలంలోనే మన పక్కన ఉన్నటువంటి కిలోమీటర్ దూరంలో మండల కేంద్రానికి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మల్యాల గ్రామంలో ప్రజాపథం అనే పేరుతో ఈ యొక్క మల్యాల గ్రామంలో గౌరవనీయులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వారప్పుడు పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహంతో పాటు స్వర్గీయ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలతో అభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ సేవలను పలువురు కొనియాడారు. 10 ఏళ్ళు అధికారంలోకి ఉండి నిన్న మొన్నటిదాకా చేసి ఒక కాళేశ్వరం కట్టి కూలేశ్వరంగా చరిత్రలో నిలిచిపోయిన కూలేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి ఈరోజు కూడా ఇంకా ధర్నాలు రాస్తారోకలని చెప్పి చేస్తున్న టీఆర్ఎస్ నాయకులారా ఒక్కసారి ఎల్లంపల్లి ప్రాజెక్టుపై చూడండి. ఈరోజు మేడారం వస్తున్న నీళ్లు ఎల్లంపల్లి నుంచే పంపింగ్ చేయడం జరుగుతూ ఉంది. వరుణదేవుడి దయతో ఈరోజు అన్ని ప్రాజెక్టులు కూడా నిండు కుండలా మారినాయి. కాళేశ్వరం నీళ్లు లేకున్నా కూడా వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేయడం మాత్రం సిగ్గుచెట్టు కనిపిస్తుంది. ఏదైనా మంచి పని కోసం చేయండి జలాలతో. ఎందుకంటే ఈరోజు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుతోని రైతులు 20 టీఎంసీల నీళ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. ప్రాణహిత చేవెళ్ళ ద్వారా కాళేశ్వరం కట్టిన దాంట్లో నీళ్లున్నాయా? పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం 108 ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అద్భుత పథకాలను తెచ్చిన ఘనత వైఎస్ఆర్కే దక్కిందన్నారు. ఆయన సేవలను పలువురు కొనియాడారు. ఏకతాటిలో ఒకటేసారి రుణమాఫీ చేసి అలాగే విద్యుత్ బిల్లులు ఏదైతే బకాయిలు పేరుకుపోయి కోట్లాది రూపాయలు ఒకటేసారి అవి మొత్తం విద్యుత్ బిల్లులు మాఫీ చేసి 108 కానీ 104 కానీ ఇవన్నీ తీసుకువచ్చి మొత్తం పేద ప్రజానీకాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో మహనీయుడు, గొప్ప వ్యక్తి. వారు ఉన్నటువంటి పరిస్థితులలో వారు ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే విద్యుత్తుకు సంబంధించినటువంటి బకాయిలు కానీ విద్యుత్తుకు సంబంధించినటువంటి మాఫీలు కానీ చేయడం జరిగింది. ఉచిత విద్యుత్ కార్యక్రమం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. అది కాకుండా 108 కార్యక్రమం కానీ రుణమాఫీ కార్యక్రమం యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునే సొసైటీల వద్దకు చేరుకున్న రైతులు క్యూలైన్లో పడిగాపులు కాస్తున్నారు. వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ ఒక్క బస్తా కూడా దొరకడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. పొట్ట దశలో ఉన్న పంటలకి యూరియా చెల్లకపోతే వరి పంట చేతికి రాదని ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో యూరియా కోసం రైతులు అరిగోసపడుతున్నారు. గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద పంపిణీ చేసే యూరియా బస్తాల కోసం సుమారు 500 మందికి పైగా రైతులు చెప్పులు వరుసలో పెట్టి క్యూ కట్టారు. వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ ఒక్క బస్తా కూడా దొరకడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. యూరియా బస్తాలు వస్తున్నప్పటికీ అరకొరగా పంపిణీ చేస్తున్నారని వారు ఆరోపించారు.
తాడేపల్లి కాల్వ శ్రీరాంపూర్లోని డీసీఎంఎస్ దుకాణం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా లోడ్ లారీ రావడంతో ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున మాత్రమే పంపిణీ చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని పొలాలు పొట్ట దశకు వచ్చాయని, యూరియా కొరత కారణంగా 10 రోజులు ఆలస్యమైందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గత 6-7 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. అట్టి బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థులందరూ కలుపుకొని చెలో కలెక్టరేట్ కి రోజు విద్యార్థులను తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 20 నెలలు గడుస్తా ఉన్నాయి. ఈ రోజు విద్యార్థుల గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పటికే అనేక దఫాలుగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఉద్యమాలు, పోరాటాలు చేసినప్పటికీ ఎక్కడికక్కడ మా ఉద్యమాన్ని అణిచిపెట్టేటువంటి కుట్ర చేస్తూ ఈ రోజు విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 8,000 కోట్ల పైచిలకు రూపాయలు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం సిగ్గుచేటు. మన రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు, మరి విద్యకు ఈ రోజు మంత్రి లేకపోవడం ఎంత దుర్మార్గం అని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు విద్యాశాఖ మీద ఒక సమీక్ష. కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. కాళేశ్వరంపై అసత్య ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. పీసీ ఘోష్ నివేదిక పేరుతో సీబీఐ విచారణ కోరి కేసీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతుందని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ గోబల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 6 గ్యారంటీల పేరుతో హామీలిచ్చి చివరికి ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజానికం అందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కుట్రలను ఏకకంఠంతో ఖండిస్తూ ఉన్నది. ఇలా మేమంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులమందరం కూడా మన అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ రిపోర్ట్ అని పీసీసీ రిపోర్ట్ను ప్రవేశపెట్టి ఒక దొంగ రిపోర్ట్ను కేసీఆర్ మీద కుట్ర చేయాలి, హరీష్ రావు గారి మీద కుట్ర చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రపూరితంగా చూపెట్టాలనే ఒక ఆరోపణతోని అది ప్రవేశపెట్టిన ఘోష్ కమిషన్ మేము పీసీసీ కమిషన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలా గొప్ప వరప్రద అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సురేష్ నాయక్, సెస్ డైరెక్ట్ మాడుగుల మల్లేశం, మాజీ జిల్లా జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు చాంద్ పాషా, మాజీ ఉప సర్పంచ్ రవి, మాజీ మండల అధ్యక్షుడు శ్రీరామ్ నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు. 200-300 సంవత్సరాలైనా సరే కేసీఆర్ గారి పేరు చరిత్రలో ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ప్రాజెక్టులు కేసీఆర్కు క్రెడిట్ దక్కకుండా ఈరోజు ఇంకో 200-300 సంవత్సరాలు కేసీఆర్ గారి పేరు ఈరోజు ప్రజలలో ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెడు ఉద్దేశంతో ఇలా ఆయనను సిబిఐకి అప్పగించడం ఇది నిజంగా రాజకీయ దురుద్దేశం. మీ నాయకుడు, మీ పార్టీ అధినేత అయిన మీ రాహుల్ గాంధీ చెప్పిండు. ఏమని చెప్పిండంటే సిబిఐ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అయిన మోడీ చెప్పు చేతులలో ఉంటే సిబిఐ కానీ ఈడీ కానీ అటువంటి సిబిఐ చేతులకు మీరు ఎట్లా ఇస్తారు? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తిరుపతి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ అక్కడికి చేరుకొని వారితో ధర్నా విరమింపజేశారు. అనంతరం మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీన్ని విచారణ బాధ్యతని సీబీఐకి అప్పగించడం దుర్మార్గమన్నారు.
కేసులు విచారణలు కేసీఆర్ కి కొత్తేమీ కాదని ఎవరన్ని కుట్రలు చేసినా కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటికి వస్తాడన్నారు. ఇదిలా ఉండగా అదే సమయంలో యూరియా కోసం రైతు వేదిక వద్ద రైతులు గుమిగూడడంతో వారికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. చిట్యాల మహేష్ అనే రైతు యూరియా కోసం పెట్రోల్ డబ్బాతో రావడం పోలీసులు అడ్డుకున్నారు. అంటే ఏ రైతు అయితే మాట్లాడిస్తాడో వాళ్ళ ఇంటికి తెల్లవారే కొంతమంది వెళ్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ డే మాట మారిపోతుంది. ఎందుకు ఆ విధంగా చేస్తున్నారని జనం ఆలోచించరా? జనానికి తెలివి లేదనుకుంటున్నారా? చాలా చాలా తెలివి ఉంటుంది. వాళ్ళు కూడా చూపిస్తారు, ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తారు. వాళ్ళు దెబ్బకొడితే కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఎవరైనా, ఏ నాయకులైనా. దయచేసి తెలంగాణ మీద ప్రేమతో మీరు మీ నాయకత్వాన్ని ముందుకు నడిపించండి. తెలంగాణ మీద ప్రేమ, రైతుల మీద ప్రేమతో నడిపించండి. మాకు మాట్లాడడానికి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. కరీంనగర్ రాయపట్నం రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారుల్ని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తుండటంతో పోలీసులకి బీఆర్ఎస్ కార్యకర్తలకి మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటల్లో నందిమేడారం సింగిల్ విండో చైర్మన్ బలరాం రెడ్డికి చిన్న గాయమైంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలపై కాలయాపన చేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాల్ని ప్రజలు నమ్మరని, వారికి రానున్న కాలంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. అసలు గోస్ట్ కమిషన్ అని ఎందుకు ఇప్పుడు సిబిఐ వేసినారు, గోస్ట్ కమిషన్ అని వేసినారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిజంగా వరల్డ్లో నెంబర్ 1. మీరు ఏ గూగుల్లో చూసుకోరు, ఎవరిని అడిగినా చెప్తారు. కానీ కాలయాపన చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఒకటి మచ్చ కేసీఆర్ మీద వేయడానికి గోస్ట్ కమిషన్ అనేసి మళ్ళీ ఇప్పుడు అదే 2 ఏళ్ల తర్వాత సిబిఐ అని అంటున్నారు. అంటే ఇది ఏంది, కాలయాపన చేసి ప్రజలను తప్పుదోవ పట్టియడానికి తప్ప ఇది వేరే ఏది కాదు. టీఆర్ఎస్ కేసీఆర్ను బదనాం చేయడానికి తప్ప వేరే ఏం లేదు. రైతుల కొరకు ఏం చేస్తుండ్రు? రైతులకు ఇవల్ల సన్నబడ్లు పెట్టువని అన్నారు. వాటికి ఇదివరకు బోనస్ దిక్కులేదు. దాని మీద కొట్లాడండి. లేకుండా మీరు వట్టిగానే కాలయాపన చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఇంకెన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు ఉండరని ఈ సందర్భంగా. కరీంనగర్ జిల్లా సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా రాస్తారోకోలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి ఆశతో ఎదురు చూస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న నాయకుల్ని ప్రజలు క్షమించబోరని అన్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి కాళేశ్వరం జలాలతో జలాభిషేకం చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ప్రభుత్వం మోసపూరి పనిచేసి మరి రోడ్డెక్కిచ్చి ఆట ఆడుతుంది. మరి ఈ ప్రభుత్వం ఏ పని లేకుండా ఏ నినాదంతో పోవాలి ప్రజలకు, ఈ ప్రజలకు ఏం అవసరం అనే ఆలోచన లేకుండా మరి పనులు చేస్తారు. మరి నిజంగా కాళేశ్వరం మరి అప్పుడు చూద్దా ఇప్పుడున్న మంత్రి అప్పుడు చూద్దా ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. మరి అప్పుడు ఆలోచన లేకుంటున్నారా ఈ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న వీళ్ళంతా మంత్రులంతా? పెద్దపల్లి జిల్లా ఓదెన మండలం గుంపుల గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. దీంతో గుంపులాటు జమ్మికుంట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు తోపులాట జరిగింది. ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ దాని లేకపోతే గొర్రెల పథకం అని చెప్పి మీరు ఇప్పటి వరకు 20 నెలలుగా ఒక 15 కమిషన్లు వేసి ప్రజలను తప్పుదారి పట్టించి మీరు ఇచ్చిన హామీలు మరిచిపోతారని అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రజలందరికీ కూడా తెలుసు, 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతి రైతు సంతోషంగా నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, యూరియా వచ్చింది, పండిన పంటను సరైన ధరకు అమ్ముకునే విధంగా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒక మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారి మీద ఏదో ఆయన తప్పు చేసిండు, ఆయన ఏదో నష్టం చేసిండు అని చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మే విధంగా లేరు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వారిచ్చిన హామీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ చౌక్ లో పట్టణ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో గొస్కుల రవి, నిమ్మశెట్టి విజయ్, రామతీర్థపు రాజు, మారం కుమార్, సిరిగిరి చందు, జోగిని శంకర్, గోలి మహేష్, శ్రీకాంత్ గౌడ్, ప్రసాదరావు పాల్గొన్నారు. వారు కాళేశ్వరం కూలిపోయింది, అసలు కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఒక నెపమేస్తూ మరి కేసీఆర్ ని బదనం చేస్తా ఉన్నారు. కాళేశ్వరం అంటే మరి 3 బ్యారేజీలు, మేడిపల్లి, అన్నారం, సుందిల్లా, అదేవిధంగా 21 పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, మరి 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, అదేవిధంగా 240 మరి అండర్ కెనాళ్ళు, మరి 540 మీటర్ల ఎత్తు
ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు చిన్నగా చూపెట్టి 94,000 కోట్ల ప్రాజెక్టు ఖర్చు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆనాటి నుంచి ఇప్పటి వరకు ప్రజల చెవుల్లో పూలు పెడుతూ మరి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలోని బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కావాలనే కాంగ్రెస్ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతని దారి మళ్లించేందుకే కేసీఆర్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ చౌరస్తా వద్ద కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ అర్బన్ మండల అధ్యక్షుడు ఆనందరావు, తుమ్మ గంగాధర్, పట్టణ ఉప అధ్యక్షుడు వొల్లం మల్లేశం, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. చేయాల్సింది దాన్ని రిపేర్ చేసి ఇప్పటికైనా కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. మరి కళ్ళుండి చూడలేనటువంటి ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాళేశ్వరం అంత మంచిగా ఉంది, నీళ్ళు వస్తున్నాయి, మరి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, మరి కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము నీకు లేక ఇలా కాళేశ్వరంను అడ్డం పెట్టుకొని ఒక రాజకీయం చేస్తూ ఉన్నాం, భంగం చేస్తూ ఉన్నాం. నీ మూర్తపు ఆలోచనలే దురుద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ఇలా ఆనాటి రోజులు తీసుకొస్తాం రేవంత్ రెడ్డి అంటే. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పార్టీ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జలగం కిషన్ రావు, లక్ష్మణరావు, ఏనుగుల శ్రీనివాస్, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, పోతురాజు నాగేష్ పాల్గొన్నారు. కులేశ్వరంగా చిత్రీకరించి ఆంధ్ర వారి గురుదక్షిణగా చంద్రబాబు శిష్యునిగా రేవంత్ రెడ్డి గారు వారికి తెలంగాణ జలాలను అప్పనంగా కట్టబెట్టడానికి చేస్తున్న కుట్రలలో భాగంగా నిన్న యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. కేసీఆర్ గారి మీద ఒక కుట్రపూరితమైనటువంటి ఒక కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఒక కుయుక్తతోని రేవంత్ రెడ్డి గారు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి సందర్భంలో కమిషన్ అది పీసీసీ కమిషన్గా అసెంబ్లీ వేదికగా పుట్టదాఖలైంది. ఆ కమిషన్లో కంటెంట్ ఏం లేదు కాబట్టి ఇవాళ సిబిఐ ఎంక్వైరీ అని మరోమారు కేసీఆర్ను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపన్ని సీబీఐకి అప్పగించిందని, అంతర్గతంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని ఆరోపించారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందని జోస్యం చెప్పారు. రైతులకు యూరియా అందించకుండా వారిని అరిగోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ విజయ, కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ రమేష్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. రైతులకు అకౌంట్లో కూడా పంపడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్టు మరి కట్టిన తర్వాత వాళ్ళకు ఒక దురదృష్ట అవసరం వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నది కేసీఆర్కి బదనామా చేయాలన్నది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సంపద. ఆ రోజు మనం చూస్తా ఉన్నాం కొన్ని వందల ఏళ్ళ నుంచి రాని ఫ్లడ్ మొన్న రావడం వల్ల మరి అక్కడ ఒక పిల్లర్ కుంగింది. మన తెలంగాణ ప్రజలకందరూ కూడా తెలుసు. మరి నువ్వు 22 నెలల్లో కూడా మరి తెలంగాణ రాష్ట్ర సంపద కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు కేసీఆర్ బదనాం చేయాలనే ఆలోచన తప్ప ఆ పిల్లర్ని ఈరోజు కూడా కట్టడం లేదు. మరి ఆ కంపెనీ వాళ్ళు కడతానంటే కూడా నువ్వు ఇప్పటి వరకు కూడా కట్టడం లేదు. ఏదో ఒక ఎంక్వైరీ అని ఈ రోజు వరకు కూడా 20 నెలలు కూడా ఎంక్వైరీలు చేస్తారా? ఇవాళ మీరు చూస్తా ఉన్నారు 4 పంటలు కూడా నీళ్ళు ఇవ్వని దుర్భాగ్య పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారి. ఈరోజు నువ్వు నీ సొంతంగా నీకు ఎంక్వైరీలు వేసి 600 పేజీలు వేసి అసలు ఈరోజు ఇంకో దోషం అంటావు, ఇంకో ఉద్యోగస్తులను అంటావు, ఇలా రాజకీయ నాయకులు అంటావు. మంచి ఆలోచన ఇలా హరీష్ రావు కావచ్చు, అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, కేసీఆర్. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ టు రాయపట్నం ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులకి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. కాళేశ్వరం చిన్న రిపేర్ అది చిన్న రిపేర్ చేస్తే సరిపోతుంది. తెలంగాణలో మళ్ళీ అన్ని ప్రతి ఆయకట్టుకు నీళ్ళు వస్తాయి. కానీ దాన్నే రాజకీయం చేస్తూ దాని మీదే పాపం గడిపితే ప్రజలు తిరిగి మీకు ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, దీన్ని కూడా మళ్ళీ కాళేశ్వరం పేరు చెప్పి వాడుకొని పాపం గడుపుకోవద్దని చూస్తున్నారు. కానీ తెలంగాణలో రైతులందరికీ అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. ఇలా
సిబిఐ కేవలం కాళేశ్వరం మీదనే ఎంక్వైరీ పెడుతుంది కాబట్టి ఇది కుట్రపూరిత చర్య. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం రెండు కుమ్మక్కై తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలోని బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కవిత ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కవిత బీజేపీకి అమ్ముడుపోయి వారు ఆడించినట్లు ఆడుతుందని ఆరోపించారు. ఆమెపై ఉన్న కేసుల్ని మాఫీ చేసుకోవడం కోసం, ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ నాయకుల్ని కించపరిచేలా మాట్లాడుతుందని మండిపడ్డారు. పార్టీ నాయకుల్ని, పార్టీని కించపరిచేలా మాట్లాడితే బీఆర్ఎస్ ఊరుకోబోరని స్పష్టం చేశారు. నిన్నటి రోజు హరీష్ రావుపై, సంతోష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ నిరసనగా ఇవాళ కవితక్క అస్థిబొమ్మ కాలబెట్టడం జరిగింది. కవితక్క బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీ నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏది చెప్తే అది చేయడం, ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం, ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను కించపరిచే విధంగా మాట్లాడగలుగుతుంది. ఇన్ని రోజులు ఒక నాయకులను మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, మీ నాన్న గురించి కూడా మాట్లాడినట్టు ఉంటుంది. కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ అంటేనే పార్టీ. కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని, లాభాల్లో వాటా ఇవ్వాలనే డిమాండ్తో భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకి మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. మందని పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ చౌరస్తాలో మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ నాయకుల బస్సును మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జెండా ఊపి ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఫోటో స్టూడియోల బంద్ విజయవంతమైనట్లు జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోగుల విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్ తెలిపారు. నూతన రేట్ల అమలు కోసం జిల్లా వ్యాప్తంగా ఫోటో స్టూడియోస్ బంద్ నిర్వహించారు. నూతన రేట్ల అమలు కోసం చేపట్టిన ఈ బంద్లో జిల్లా వ్యాప్తంగా ఫోటో స్టూడియోలు, కలర్ ల్యాబ్లు, అనుబంధ రంగాల సంస్థలు బంద్ పాల్గొన్నట్లు జిల్లా అధ్యక్షులు తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఫోటో స్టూడియోల బంద్ గ్రాండ్ సక్సెస్గా విజయవంతమైంది. అదేవిధంగా ఏదైతే ఫోటోగ్రఫీలో అవసరమైనటువంటి ముడి సరుకుల యొక్క ధరలు పెరగడం మూలంగా మరియు ఫోటో స్టూడియోల నిర్వహణ కూడా భారంగా మారడం వలన జిల్లా వ్యాప్తంగా కూడా రేట్లను కూడా పెంచడం జరిగింది. కాబట్టి ఈ రేట్లకు అనుగుణంగా ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నూతన టెక్నాలజీని పెరుగుతున్న కొద్దీ కూడా ఫోటో స్టూడియోల మీద భారం పడుతూ ఉంది. కాబట్టి కాలంతో పాటు మేము కూడా మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులను ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా స్టూడియోలు కూడా రెంట్లు కట్టిన పరిస్థితులు కూడా. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో 7వ రోజు వేడుకల్లో భాగంగా వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని 26వ వార్డులో విఘ్నేశ్వర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మహిళలు కుంకుమ పూజ నిర్వహించారు. ఏటా గణనాథుని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పుష్పలత, స్వప్న, అపర్ణ, రేణుక, లత, లక్ష్మి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో వార్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మహిళలు కుంకుమ పూజ నిర్వహించారు. 9 రోజుల పాటు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు. గ్రామస్తుడు పండగ దేవయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్, విష్ణు, ఉమాకాంత్, రాకేష్, రాజేష్, రాజశేఖర్, ఆదర్శ్, వంశీ పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని 3వ వార్డు లక్ష్మీపురంలో యంగ్ పవర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరిపై విఘ్నేశ్వరుడి దీవెనలు ఉండాలని, పాడి పంటలు పండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్రమ్, ముఫిక్, శివకృష్ణ, ధర్మేందర్, హరీష్, శశి, రాజు, రాకేష్, సందీప్, శశికుమార్ పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలోని దేవాలయాల ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరిపైన విఘ్నేశ్వరుడి దీవెనలు ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి రాంబాబు గౌడ్, ముప్పిడి శ్రీధర్, పీర్ మహమ్మద్, ఉపేందర్ గౌడ్, రాధాకిషన్, రవీందర్, వలీ, అశోక్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వాడవాడలా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద గణనాథుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం జీపీ ఊషన్నపల్లి గ్రామంలోని యాదవనగర్ గణపతికి 51 మంది దంపతుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నెట్టూరి అంబరీష్ శర్మతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. 7వ రోజు వేడుకల్లో భాగంగా కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పొత్కపల్లి గ్రామంలో ఆర్యవేశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ఆర్యవేశ్య సంఘం యూత్ మండల అధ్యక్షులు పుల్లూరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో వైభవంగా లక్ష్మీ గణపతి పూజ, కుంకుమ పూజ కార్యక్రమాలు జరిపించారు. కొమిర గ్రామంలో వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద కుంకుమ పూజ, సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిపించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు గణపతి మంటపమునందు లక్ష్మీ సుహాసినిలు ఈ మంటపం వద్ద లక్ష్మీ గణపతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్ల ప్రతిరూపమైనటువంటి యొక్క సుహాసిని కుంకుమ పూజలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా మనులు, సుహాసినులు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొని లక్ష్మీ, దుర్గా, లలిత పారాయణాలు చేసి గణాధిపతి పూజలు చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుటకై మహిళా మనులు పూజలు విశేషించి చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓదెల మండల యూత్ అధ్యక్షులు పుల్లూరి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ సువాసినులకు కుంకుమ పూజకు సరిపడు సామాగ్రిని తీసుకుని పంపిణీ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట అచ్చయ్య గుడిలో నెలకొల్పిన మండపంలో ఆర్యవేశ్య సంఘం ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపించారు. వేద పండితులు సుమలత సుధాకర్ శర్మ నేతృత్వంలో 1000 మోదకాలతో గణపతి హోమం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులను శాలువాలతో సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల రేగొండలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి గ్రామశాఖ అధ్యక్షుడు సునీల్ రావు ఆధ్వర్యంలో పనుల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సీసీ రోడ్లు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకి ఇంటింటికి వెళ్లి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు సునీల్, మహిళా నాయకురాలు లావణ్య, జైపాల్ రెడ్డి, జున్నూరు ఐలయ్య, బోయిని నరేష్, వెంకటరాజయ్య పాల్గొన్నారు. ఆలోచన విధానం వారు సంతృప్తిగా ఉన్నారా లేరా, మరి ఎట్లా ఉన్నది అని ఆ విధంగానే మరి ఎల్ఓసి ఇచ్చి వారి ఆరోగ్యానికి భరోసా కల్పించి మంత్రివర్యులు ఎవరు పోయినా కూడా వారికి ఎల్ఓసీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వారిని కూడా కలిసి వారి ఆరోగ్యాన్ని కూడా మేము అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతున్నది. కొందరు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా అందజేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉన్నది, ఏ విధంగా ఉన్నారు, ఎట్లా గ్రామాలలో ఇంకా అభివృద్ధి అంటే ఇంకేం జరగాలి అని మేము పరిశీలన కోసం చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు మరియు మాజీ తాజా ప్రజాప్రతినిధులు మరియు గ్రామశాఖ అధ్యక్షులు, బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులం అందరం గత నెలలో 100% అటెండెన్స్ కలిగిన విద్యార్థులకి వారు అవాక్కయ్యే బహుమతినిచ్చాడు అధ్యాపకుడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన 8 మంది విద్యార్థులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా గత నెలలో వారు ఒక్కరోజు కూడా తప్పకుండా స్కూల్కి హాజరయ్యారు. దీంతో సంతోషించిన వారి అధ్యాపకుడు ఆ విద్యార్థులని తన సన్ రూఫ్ కారులో ఎక్కించుకుని ఊరంతా చక్కర్లు కొట్టాడు. టీచర్ ఆఫర్తో విద్యార్థులు సంబరమాచర్యాలకి గురికాగా ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.